ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? శత్రు భయంతో అల్లాడిపోతున్న వాళ్ళు, బెదిరించేటటువంటి బెదిరింపులకు భయపడిపోతున్న వాళ్ళు, నెమ్మది లేకుండా నిద్ర పట్టకుండా చేసేటటువంటి దుర్మార్గులు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఇలా ఎంతకాలం ప్రభు అని చెప్పి మీరు వాపోతున్నారా, దిగులు పడుతున్నారా? ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. మన జీవితంలో ఎదుర్కొనే శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, శత్రువులు కావచ్చు, పోరాటాలు కావచ్చు, వాస్తవంగా అవి మనకు కీడు కంటే ఎక్కువగా మేలే చేస్తాయి. శ్రమలు, కష్టాలు మనల్ని దేవునికి మరింత దగ్గరగా చేరుస్తాయి, దేవుని మీద ఆధారపడే విధంగా చేస్తాయి. కాబట్టి ఏ కష్టమైతే, ఏ శ్రమ అయితే, ఏ బాధ అయితే, ఏ వ్యాధి అయితే, ఏ శత్రువు అయితే ఈరోజు నిన్ను తరుముతున్నట్టుగా నీకు అనిపిస్తుందో, అది నీకేదో కీడు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా దేవుడు దాన్ని కీడు కాకుండా దాన్ని నీకు మేలుగానే మారుస్తున్నాడు, మార్చబోతున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 17 సంవత్సరాల వయసులో ఒకవేళ దావీదు దేశానికి రాజు అయినట్లయితే పరిపూర్ణమైనటువంటి పరిపాలన అందించగలదంటాడా? చెప్పండి. అనుభవం లేకుండా, రాజరికం అనుభవం లేకుండా, పరిపాలించే అనుభవం లేకుండా దేశం మొత్తాన్ని ఆ చిన్న వయసులో పరిపాలించడం అంత సులభం అంటారా? కానే కాదు. తను పొందుకున్న శ్రమల ద్వారా, తను పొందుకున్నటువంటి కష్టాల ద్వారా, చేదు అనుభవాల ద్వారా దావీదు యొక్క విశ్వాసము రాటు తేలింది. దావీదు యొక్క జీవితము, ఆత్మీయత బహు బలాన్ని పొందుకుంది. ఫలితంగా సువర్ణ యుగాన్ని, సువర్ణ పరిపాలన కాలాన్ని అందించగలిగాడు. 100 సంవత్సరాలు పరిపాలన జరిగినప్పటికీ దావీదు పరిపాలన చేసిన 40 సంవత్సరాల పరిపాలన సువర్ణ కాలము అని పిలిచారు. దానికి కారణం ఏమిటంటే, దేవుడు దావీదును కష్టాల గుండా, శ్రమల గుండా దావీదును తన స్వరూపంలోనికి దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు యవనస్తులు సాధారణంగా ఏం కోరుకుంటారంటే, వాళ్ళ బాడీ ఒక చక్కని షేప్ ఉండాలి అని కోరుకుంటున్నారు. ఏమిటట? బాడీ ఎలా ఉండాలి? ఒక చక్కని షేపులో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు బాడీ చక్కని షేప్లో ఉండాలని కోరుకునే వాళ్ళు ఏం చేయాలి? పడి తినాలి, ఎప్పుడు చూసినా పడుకునే ఉండాలి. అప్పుడు బాడీ కాదు షేప్ వచ్చేది. మీకు తెలిసి ఏమవుతుందో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బాడీ ఒక చక్కని షేప్లోకి రావాలంటే వీళ్ళు ఏం చేయాలి? జిమ్కి వెళ్ళి, చెప్పండి ఏం చేయాలో, ఆ థ్రెడ్మిల్ మీద పరిగెట్టాలి. ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, రొప్పు వచ్చేస్తూ ఉంటుంది, ఆపాలనిపిస్తూ ఉంటుంది. పక్కన ఫిట్నెస్ ట్రైనర్ ఉంటాడు, ఇంకా పరిగెట్టాలి, ఇంకా పరిగెట్టాలి, ఇంకా పరిగెట్టాలి. గుండె అయిపోద్దేమో, ఏమో ఆగిపోద్ది, పరిగెట్టండి, పరిగెట్టేస్తూ ఉంటాడు. పక్కన ఒకవేళ సైక్లింగ్ ఉంటే సైక్లింగ్ చేయిస్తాడు, స్టెప్పర్ ఉంటే స్టెప్పర్ చేయిస్తాడు, వెయిట్స్ ఉంటే వెయిట్స్ లిఫ్టింగ్ చేయిస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆ వెయిట్లు లిఫ్ట్ చేస్తున్నప్పుడు అతని మొక్కం చూడండి, ఏం చేస్తున్నాడు? ఎవరో పేక మీద కాలు పెట్టి తొక్కితే అరుస్తారు చూసారా, అలా అంటాడు. ఇప్పుడు అడుగుతున్నాను, కష్టపడలేదా? చెప్పండి, కష్టపడలేదా? ఆ పళ్ళు బిగబట్టడంలో తెలిసిపోతుంది, ఆ అరుపు కేకల్లో తెలిసిపోతుంది. ఎంత కష్టపడుతున్నాడు అంటే చెప్పండి దేనికి? తన బాడీ అట ఒక షేప్ రావాలట, తన చేతుల్లో ఉన్న కండలు ఒక షేప్ రావాలట. కాబట్టి ఏం చేస్తున్నాడు? తను జిమ్కి వెళ్ళి ఎంత ప్రయాసపడుతున్నాడో. ఎస్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. జిమ్కి వెళ్ళినప్పుడు రకరకాల
అక్కడ పరికరాలు ఉంటాయి, రకరకాల ఎక్సర్సైజ్ చేయడానికి కావలసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాస్తవంగా నీ ఒళ్ళు ఏం చేయాలి? హోనం చేయాలి. నీ ఒళ్ళు ఏం చేయాలి? హూనం చేయాల్సిందే. నీ ఒళ్ళు హూనం అయిపోతేనే నీ బాడీ ఫిట్గా ఉంటుంది. అలాగే ఒక చక్కని ఆకారం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడికి కూడా ఒక జిమ్ ఉంది. ఏమిటి? దేవుడికి కూడా ఒక జిమ్ ఉంది. మనము ఆయన రూపములోనికి రావాలి అని అంటే మనం కూడా దేవుని యొక్క శ్రమ అనేటటువంటి జిమ్లోకి వెళ్ళాలి. ఆ జిమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, పరీక్షలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇరుకు ఇబ్బందులు కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, ఆటంకాలు, అపాయాలు, అభ్యంతరాలు, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నిన్ను దేవుని స్వరూపములోనికి తీసుకొస్తాయి. జిమ్లోకి వెళ్ళిన వాడు ఆ జిమ్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చేయడం అంత సులభం కాదండి, చాలా కష్టం అండి. ఎంతో ప్రయాసపడితే తప్ప బాడీ ఫిట్నెస్ కానీ లేదంటే షేప్ కానీ రాదు. అయినా ప్రయాసపడుతున్నారు. కారణం ఏమిటంటే ఆరోగ్యంగా ఉండాలని, బాడీ ఫిట్గా ఉండాలని, బాడీ ఒక చక్కని షేప్లో ఉండాలని. అలాగే ఆధ్యాత్మికంగా నువ్వు ఫిట్గా ఉండాలంటే, నువ్వు దేవుని స్వరూపములోనికి రావాలంటే నువ్వు కూడా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, దేవుడు బహుశా ఒకవేళ నీ జీవితంలో అనుమతించినట్లయితే ఎందుకు అనుమతించాడో తెలుసా? నేను ఒక అద్భుతమైన ఆత్మీయునిగా మలచడానికే, నేను ఒక అద్భుతమైనటువంటి తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా తీర్చిదిద్దడానికే, నువ్వు అనేక మందికి ఆదర్శంగాను ఆశీర్వాదంగాను నిన్ను మలచడానికే దేవుడు శ్రమలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు అనేటటువంటి జిమ్లోనికి దేవుడు నేను తీసుకెళ్తాడు. అక్కడ నీ ఒళ్ళు హోనమైపోతుంది. అక్కడ నీ యొక్క మానసిక వ్యవస్థ, శరీరము, అలాగే నీ ఆత్మ రకరకాల ఒత్తిడి గుండా వెళుతుంది. ఎందుకు దీన్ని దేవుడు నీ జీవితంలో అనుమతిస్తున్నాడయ్యా అంటే నిన్నేదో అనగదొక్కేయాలని కాదు, అనేక మందికి ఆశీర్వాదంగా మలచాలి అని చెప్పే అనుమతిస్తాడనే వాస్తవం మర్చిపోకండి.